హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మల్లె చెట్టు గురించండి. మనకి మల్లె మొక్క అనేది సీజన్ స్టార్ట్ అవ్వటం అనేది మార్చి నుంచి మొదలవుతుందండి. ఇప్పటికే చాలామంది మల్లెపూలు కోసుకుంటూ ఉంటారు. ఇంకా మీలో ఎవరైనా ఏప్రిల్ నెల అయ్యి కూడా ఇంకా ఫ్లవరింగ్ రావటం లేదు, ఫ్లవర్స్ రాలిపోతున్నాయి పువ్వుగా విచ్చుకోకముందే అనే వాళ్ళందరూ కూడా ఈరోజు నేను చెప్పబోయే ఈ టిప్స్ను ఫాలో అయ్యి నేను ఈరోజు మా మల్లె మొక్కకి ఇస్తున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు కూడా తయారు చేసి ఇవ్వండి. మీ ఇంట్లో కూడా తప్పనిసరిగా ఫ్లవరింగ్ అయితే రాకపోవటం అనే సమస్య ఉండదండి. కంపల్సరీ మీ మొక్కలో కూడా ఫ్లవరింగ్ వస్తాయి. ఈ మల్లెని చూసారండి, నేను ఈ సీజన్లో ఇయర్లో కొన్న ఈ మొక్క గులాబీ మల్లె అండి. 100 పెటల్స్ మల్లె అని కూడా అంటారు. ఈ సీజన్లో మనము మల్లె మొక్క నుంచి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీస్ మనకు నర్సరీలో దొరుకుతాయండి. మల్లె చెట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. గుండు మల్లె, పొడవు మల్లె, సింగిల్ పెటల్ మల్లె, డబుల్ పెటల్ మల్లె, త్రిబుల్ పెటల్ మల్లె, ఇలాంటివి ఇంకా క్రీపర్ మల్లెలు, పొట్టిగా ఉండి ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చే మల్లెలు, ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నర్సరీస్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఫ్లవర్స్తో ఉన్నప్పుడు మనం కొన్నామనుకోండి, అది ఏ రకమైన ఫ్లవర్ అనేది కూడా మనకు తెలుస్తుంది. నేను తెచ్చుకొని 15 రోజులు అయిందండి. చూడండి, మొగ్గలు కూడా వచ్చేసింది. ఏ మొక్కనైనా మనం కొనాలంటే అవి ఫ్లవరింగ్ ఉన్నప్పుడే చూసి తీసుకోవాలి. సో మల్లె చెట్టుకి ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ కాబట్టి ఈ టైంలోనే మల్లె చెట్టు మనం కొనుక్కోవాలి. మల్లె మొక్క నుంచి ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయండి. అందులో మొదటిది ఏంటంటే సన్లైట్. మనకు మల్లెలు ఎప్పుడూ కూడా ఎండ తగిలినప్పుడే బాగా ఎండాకాలంలోనే వస్తాయండి. అంటే ఈ మొక్క ఎండని ఇష్టపడుతుందని అర్థము. సో మల్లె చెట్టును ఎప్పుడూ కూడా బాగా ఎండ తగిలే ప్లేస్లోనే ఉంచండి. చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, గ్రీన్ నెట్ అనేది వేసేసారండి. గ్రీన్ నెట్ వేసినా కూడా ఎక్కువ ఫిల్టర్ అయ్యే గ్రీన్ నెట్ను వేయకుండా ఉంటే మంచిదండి. ఎందుకంటే 75% ఫిల్టర్ అయ్యే వాటి కింద మనము మొక్కను, ఈ మొక్కే కదండి, ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ అయినా కూడా అంత ఫిల్టర్ చేసే గ్రీన్ నెట్ కింద ఉంచితే ఫ్లవరింగ్ అనేది రావు. 50% అయితే ఓకే అండి. దాంట్లోనూ మన మల్లె మొక్కకైతే అది కూడా అవసరం లేదు. ఎండ బాగా తగిలితే 40 degrees వరకు కూడా ఎండని ఇది తట్టుకుంటుంది. సో ఈ మొక్కను మాత్రం ఎండ బాగా తగిలే ప్లేస్లోనే ఉంచండి. ఈ మధ్య నేను ఒకరింటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో మొక్క నుంచి ఫ్లవరింగ్ రావటం లేదు అని అడిగితే అని నేను చూశాను. ఏంటి ఎందుకని చూస్తే గ్రీన్ నెట్ అండి. గ్రీన్ నెట్ కూడా బాగా ఎక్కువగా ఉంది, 75% పైగా ఉంది. చీకటిగా ఉంది పైన టెర్రస్ మీదకి వెళ్తే. ఇంత ఫిల్టర్ చేసే ప్లేస్లో మనము మల్లె మొక్కను ఉంచితే ఫ్లవరింగ్ రాదు అనేసి వెంటనే దాన్ని బాగా ఎండ తగిలే ప్లేస్లోకి షిఫ్ట్ చేశామండి. 1 week 10 days తర్వాత దాంట్లో మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయి అనేసి నాకు ఫోన్ చేసి చెప్పారు. మనకి ఏ మొక్కనైనా కూడా మనకి 50% ఫిల్టర్ తగిలే ప్లేస్లోనే ఉంటే మాత్రమే ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ అయితే బాగా ఫ్లవర్స్ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఎండ తగిలినంత మాత్రాన ఈ మొక్క నుంచి ఫ్లవరింగ్ రాదండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రూనింగ్ అన్నది ఇక్కడే అవసరం. ఆకులు మాత్రం తీసేయటం వలన మాత్రమే ఫ్లవరింగ్ కూడా రాదు. ప్రూనింగ్ చేయాలంటే 2-3 ఆకులు కింద వరకు కట్ చేసుకుంటే అక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి వాటికి ఫ్లవరింగ్ వస్తాయండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాత కొమ్మలకి ఫ్లవరింగ్ రాదు. కొత్త కొమ్మలు, యంగ్ బ్రాంచెస్ నుంచి మాత్రమే మనకి ఫ్లవరింగ్ వస్తుంది. ఇవి రెండు కరెక్ట్గా ఉండి ఇంకా ఫ్లవరింగ్ రాలేదంటే ఆ మొక్కల్లో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉందని అర్థం అండి. అంటే పోషకాలు లోపించటం అని అర్థం. మల్లె చెట్టు నుంచి మ్యాక్సిమం ఫ్లవర్స్ రావాలంటే మట్టి బలంగా ఉండాలి. మట్టి బలంగా ఉన్నప్పుడే ఆ మొక్క నుంచి కూడా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి. ఈ సమ్మర్లో మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎంత చక్కగా ఇచ్చామనుకోండి, ఆ మొక్క కూడా అంత బలంగా తయారవుతుంది. ఇంకా ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. సో ఈరోజు నేను ఒక మంచి ఫర్టిలైజరు, ముఖ్యంగా ఫ్లవరింగ్ రావడానికి అవసరమైన ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని మీకు చూపిస్తానండి. ఈ ఫర్టిలైజర్ని మీరు కూడా తయారు చేసి ఇవ్వండి. మ్యాక్సిమం ఫ్లవర్స్ అయితే మీ మొక్క నుంచి వస్తాయి. సో ఈరోజు ఈ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. నా మల్లె చెట్టు సెకండ్ టైం ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి.
మొదటిసారి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నేను వీడియో పెట్టాను, అప్పుడు వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చానో కూడా నేను చూపించానండి. సెకండ్ టైం ఫ్లవరింగ్ అనమాట ఇది. సెకండ్ టైం ఫ్లవరింగ్కి ఫస్ట్ టైం ఫ్లవరింగ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువగా లేదు కదా, అందువలన ఈ మొక్క ఫస్ట్ టైం ఫ్లవరింగ్ అప్పుడే దానికి కావాల్సిన ఫ్లవరింగ్కి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా తీసేసుకో ఉంటుంది. సో సెకండ్ టైం ఫ్లవరింగ్ మనం ఇచ్చేటప్పుడు హెవీ ఫీడింగ్ చేయాలన్నమాట. ఎంత హెవీగా ఉండే ఫీడింగ్ మనం ఇస్తే అంత చక్కగా ఈ ఫ్లవర్స్ అన్నీ వస్తాయండి. దీనికి మనం ఇవ్వాల్సింది మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్. మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అనేది ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి. ఈ చెక్క మొక్క గ్రోత్కు అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా, ముఖ్యంగా స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక మంచి ఫ్లవరింగ్ రావాలంటే తప్పనిసరిగా ఇవ్వవలసిన ఫర్టిలైజర్ అండి ఇది. మొగ్గలు సరిగ్గా విచ్చుకోకపోయినా లేదా విచ్చుకోకముందే రాలిపోతున్నా కూడా ఈ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వండి. మస్టర్డ్ కేక్ అంటే ఆవాల చెక్క అండి. ఒకవేళ మన దగ్గర ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ లేకపోతే ఇంట్లో ఉన్న ఆవాలు మిక్సీ చేసి కూడా ఆ పౌడర్ని కూడా మనం వాటర్లో కలిపి ఇవ్వచ్చు. దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకోటి కూడా ఉందండి, పల్లీల చెక్క ఉంటారు కదా, గ్రౌండ్ నట్ కేక్ అంటారే, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. రెండింటి వలన ఉపయోగాలు అయితే ఒకే విధంగా ఉంటుందండి. ఒక మొక్కకి మనము 2 to 3 grams అయితే ఇస్తే సరిపోతుందండి. నేను ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక 2-3 grams యాడ్ చేశాను. దీన్ని మళ్ళీ ఒక 5 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేశానండి. ఒక 1/2 లీటర్ని 5 లీటర్స్ వాటర్లో నేను డైల్యూట్ చేశాను. సో ఈ రకంగా తయారు చేసుకోవడానికి నేను మార్నింగ్ తయారు చేశాను, ఈవినింగ్ అంతా ఇచ్చేసానండి. నేను పర్మెంటేషన్ చేయలేదు. మనము పర్మెంటేషన్ చేసుకోవాలనుకుంటే బెల్లం కాస్త ఒక 2 grams కలిపేసుకొని ఒక 3 days మనం ఉంచేసి ఒక 3 days తర్వాత మనం ఇచ్చామంటే ఇంకా రిజల్ట్ ఇంకా బెటర్గా ఉంటుందండి. నాకు ఫ్లవరింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ బడ్స్ అన్నీ రాలిపోకుండా ఉండడం కోసము, ఎండిపోకుండా ఎల్లోయిష్గా అయిపోయి రాలిపోకుండా ఉండడం కోసం నేను ఇది మార్నింగ్ తయారు చేసుకొని ఈవినింగ్ ఇస్తున్నానండి. మనకి మొగ్గలు రాకపోతే ఒక 3 days పర్మెంటేషన్ చేసి ఇవ్వండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మల్లె మొక్కలో మొగ్గలు రావటం లేదు, ఫ్లవరింగ్ రావటం లేదు అనే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల దాంట్లో పోషకాల లోపం అనేది ఏమైనా ఉన్నా కూడా అవి సరే అయిపోతాయండి. సో మంచి డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నా సరే అయిపోయి న్యూట్రియంట్స్ అన్ని ఆ మొక్కకు అంది ఆ మొక్క మొగ్గలు రావటం అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో ఎవరికైనా ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీలో ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వండి. మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. ఈరోజు వీడియోలో మీకు ఒక 3 కీ పాయింట్స్ అయితే చెప్పానండి. బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి, ప్రూనింగ్ చేయండి. ఒక 3 ఆకులు కింద వరకు ప్రూనింగ్ చేసేయండి. పాత చెట్టు పాత ఆకుల్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఫ్లవరింగ్ రాదు. న్యూ బ్రాంచెస్ కొత్త కొమ్మలు వస్తే వాటికి మాత్రమే మొగ్గలు వస్తాయి. ఇంకా ఏదైనా పోషకాల లోపం ఉంటే కూడా ఫ్లవరింగ్ రాదండి. సో మనము ఈ పోషకాల లోపం లేకుండా మంచి బూస్టింగ్ ఉండే ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఇస్తే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఫ్లవరింగ్ వస్తాయండి. ముఖ్యంగా ఇదైతే తయారు చేసి ఇవ్వండి, మస్టర్డ్ కేక్ పౌడర్ని అయితే చేసి ఇవ్వండి, ఫ్లవరింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఈరోజు నా వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.